మనం చేసిన దాన ధర్మాల వల్లే మన కామితార్థాలు నెరవేరుతాయి. బలిచక్రవర్తి గురించి అందరికీ తెలుసు. ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకే 3 అడుగుల భూమిని దానం చేసిన మహనీయుడిగా, గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయాడు. బలిచక్రవర్తి గత జన్మలో ఒక దరిద్రుడు. అతడు నాస్తికంగా ఉంటూ వేద పండితులను, దేవతలను నిత్యం దూషిస్తూ తిరుగుతూ ఉండేవాడు. అతడు దరిద్రుడే కాకుండా వేశ్యాలోలుడు కూడా. ఒకసారి వేశ్యా సంగమానికి సిద్ధమై ఎలాగో తను సంపాదించిన ధనంతో తాంబూలం, సుగంధ ద్రవ్యాలు, శ్రీచందనం, కర్పూరం, మల్లెపూలు ఇత్యాది భోగ వస్తువులను ఒక సంచిలో పెట్టుకుని వేశ్యా వాటికకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో నృసింహస్వామి దేవాలయం వద్ద కాలు జారి నేల మీద పడ్డాడు. అలా పడేటప్పుడు తన తలకి బలంగా గాయమై మూర్ఛపోయాడు. ఆ సమయంలో తనకి విచిత్రమైన ఒక ఊహ కలిగింది. తన దగ్గర ఉన్న పరిమళ ద్రవ్యాలన్నీ ఆ గుడిలోని నరసింహస్వామికి నివేదన చేస్తున్నట్లు ఊహించుకున్నాడు. ఆ ఊహలో ఉండగానే తను ప్రాణాలు విడిచాడు. తన దగ్గర ఉన్న సర్వస్వాన్ని నరసింహుడికి నివేదించినందుకు గాను ఆ నరసింహుడి దయ వల్ల గొప్ప పుణ్యఫలం లభించింది. మరణించిన అతనిని యమభటులు నరకానికి తీసుకుని పోయారు. అక్కడ యముడు అతడి పాప పుణ్యాలను విచారించగా అతనికి చేసిన పాపాలకి గాను ఘోరమైన నరక శిక్షలు విధించాల్సి ఉంది అని చిత్రగుప్తుడు చెప్పాడు. కానీ అతను చివరిలో తన యావత్తు ఆ నరసింహుడికి నివేదిస్తున్నట్లు భావించినందుకు గాను 3 గడియల పాటు ఇంద్ర పదవిని చేపట్టాల్సి ఉంది అని చెప్పాడు. అలా 3 గడియలు పూర్తయ్యాక అతనిని నరకంలో శిక్షించవచ్చు అని చెప్పాడు. ఇదంతా విన్న ఆ పాపికి తను ఇన్నాళ్ళు చేసిన పనులు ఎంత ఘోరమైనవో తెలిసింది. జన్మ చివరలో దేవుడికే అన్నీ దానం చేస్తున్నా అని అనుకోగానే ఇంత ఫలితం వచ్చింది. అలాంటిది తను నిజంగానే దానం చేస్తే ఎంత బాగుంటుంది అనిపించింది. ఇంతలో ఇంద్రుడు, ఇంద్రగణాలు మొత్తం అక్కడికి వచ్చి ఆ వేశ్యాలోలుడిని ఐరావతం మీద ఎక్కించుకొని సకల లాంఛనాలతోటి సాదరంగా స్వర్గానికి తీసుకుని వెళ్ళారు. తను ఇంద్రసింహాసనం మీద కూర్చున్న వెంటనే అగస్త్యుడికి ఐరావతాన్ని, విశ్వామిత్రుడికి ఉచ్చైశ్రవాన్ని, వశిష్ఠుడికి కామధేనువును, గాలవుడికి చింతామణిని, కౌండిన్యునికి కల్పతరువును, ఇలా ఇంద్రలోకంలోని గొప్ప గొప్ప మహర్షులకి విలువైన సంపదను అంతా దానం చేసేశాడు. వారంతా ఎంతగానో సంతోషించి అతన్ని ఆశీర్వదించారు. 3 గడియల కాలం అయిపోయిన వెంటనే ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. ఐరావతం మొదలు పారిజాత వృక్షం వరకు అన్నింటినీ ఆ వేశ్యాలోలుడు దానం చేయటం తెలుసుకొని కోపగించుకున్నాడు. ఇంతలో యముడు అక్కడికి వచ్చాడు. ఆ పాపిని మళ్ళీ నరకానికి వెళ్ళడానికి సిద్ధం కమ్మన్నాడు. అయితే మరలా చిత్రగుప్తుడు అడ్డు చెప్పి అతను ఈ 3 గడియల కాలంలో చేసిన పుణ్య ఫలితం వల్ల తను ఇక మీదట నరకానికి రానవసరం లేదని, మరు జన్మలో మహా చక్రవర్తిగా భూమి మీద జన్మిస్తాడని చెప్పాడు. తను మునుపు చేసిన చెడ్డ పనులకి గాను అసుర వంశానికి రాజు అవుతాడు అని చెప్పాడు. ఆ దాన ఫలితంగానే బలిచక్రవర్తిగా అవతరించి సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకే 3 అడుగుల రూపేణ 3 లోకాలను దానం చేసిన పుణ్యాన్ని పొందాడు. చిరంజీవిగా పాతాళానికి రాజై నిలిచిపోయాడు.